తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ స్పీకర్ పూర్తి చేయలేదని పేర్కొన్నారు. తమ కేసును అత్యవసరంగా విచారణ జరపాలని బీఆర్ఎస్ న్యాయవాది మోహిత్ రావు చీఫ్ జస్టిస్ ను కోరారు. రెడీ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపై మరొకసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఇవాళ మరొకసారి కోరారు. ఏదైతే సుప్రీంకోర్టులో తెలంగాణ స్పీకర్ పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా విచారణ పూర్తి చేయలేదంటూ కోర్టును ఆశ్రయించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే విచారణకు మరింత గడువు కావాలని కోరిన స్పీకర్ కార్యాలయం ఖచ్చితంగా గత సీజే ధర్మాసనం గతంలోనే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి 3 నెలల్లోపు ఏదో ఒకటి తీసుకొని వారిని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కావాలనే విచారణ దాటవేత ధోరణి అవలంబిస్తుందని చెప్పేసి కూడా ఈ ధిక్కరణ పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రధానంగా 3 నెలల్లో గడువు కోరినప్పటికీ స్పీకర్ జాప్యం చేశారు. ఎమ్మెల్యేలకు వెనువెంటనే నోటీసులు ఇవ్వకుండా జాప్యం చేయడంతో విచారణ మరింత ఆలస్యం అవుతుంది. ఆలస్యం కావడంతో స్పీకర్ కార్యాలయం మరింత గడువు కావాలని కోరడం ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందంటూ కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. ఇది అత్యవసరంగా కేసు విచారణ జరపాలని చెప్పేసి కూడా చీఫ్ జస్టిస్ ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరపు న్యాయవాది మోహిత్ రావు కోరారు. దాంతో కేసు విచారణ వచ్చే సోమవారం చేపడతామని చీఫ్ జస్టిస్ ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో కూడా ఇదే విచారణకు సంబంధించి గతంలో అనేక సందర్భాల్లో కూడా సిబిఐ ధర్మాసనం వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో జాప్యం ఎందుకు, దీనికి టైం బాండ్ ఎందుకంటూ కూడా గతంలో సిబిఐ ధర్మాసనం ఇటు అసెంబ్లీ సెక్రటరీ కావచ్చు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయాన్ని కూడా ప్రశ్నించింది. పదే టైం కోరడం దేనికంటూ కూడా ఆనాడు ప్రశ్నించింది. అయితే ఇవాళ సుప్రీంకోర్టు తలుపు తట్టి మరింత గడువు కావాలని కోరడం వెనుక అంతర్యం ఏంటంటూ కూడా ఈ పిటిషన్ లో పేర్కొని కోర్టు ధిక్కరణ కింద స్పీకర్ సంబంధించి కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే సోమవారం విచారణ చేపడతామని చెప్పేసి కూడా స్పీకర్ సుప్రీంకోర్టు సిబిఐ ధర్మాసనం చెప్పింది. అయితే ఇవాళ విచారణ పేరుతో ఒకేసారి విచారణ చేయాల్సి ఉండగా గత కొద్ది రోజులుగా విడుదల వారీగా విచారణ చేయడం కావచ్చు, మధ్యలో స్పీకర్ కార్యాలయానికి అందుబాటులో లేరని చెప్పడం కావచ్చు, తర్వాత అనేక అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు తలపెట్టింది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలను తక్షణమే అనుసరించాల్సిన అవసరం ఉంది కనుక కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది. ఇది 3 నెలలలోపు అమలు చేయలేదు, 3 నెలలలోపు విచారణ చేపట్టలేదు, 3 నెలలలోపు ఆ గడువుకు సంబంధించి గడువు ఏదైతుంది అది పూర్తి స్థాయిలో చేయలేకపోవడం వల్లనే కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది స్పీకర్ కార్యాలయం పై అని చెప్పేసి కూడా స్పీకర్ పై కోర్టు ధిక్కరణ కింద సుప్రీంకోర్టుకి వెళ్లారు. దీన్ని వెంటనే జరపాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాది మోహిత్ రావు కోరారు. అయినప్పటికీ ఏదైతే వచ్చే సోమవారం రోజు దీన్ని విచారణ చేపడతాం, విచారణలో భాగంగా అన్ని అంశాలను కూడా విచారణలో భాగంగా తెలుసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ధర్మాసనం సిబిఐ ధర్మాసనం గతంలో కూడా అనేక విషయాలను ప్రస్తావించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో స్పీకర్ జాప్యం ఎందుకంటూ కూడా చెప్పింది. అంతేకాకుండా ఒకవేళ 3 నెలలలోపు ఈ చర్యలు తీసుకోకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు ఖచ్చితంగా దీనిపైన విచారణ చేసే ఆస్కారం ఉంది, దీనిపైన మీరు కోర్టు ధిక్కరణ కిందకి వస్తారని చెప్పేసి కూడా అన్నట్టు చెప్పింది. ఏదైతే సిబిఐ ధర్మాసనం ఆ రోజు చెప్పిన దాని అంశాలను బేరీజ్ చేసుకుని వాళ్ళ మళ్ళీ సుప్రీంకోర్టులో స్పీకర్ పై కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేసింది బీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాది అత్యవసరంగా విచారణ జరపాల్సిందని ఉండగా అయితే సోమవారానికి దీన్ని పోస్ట్ చేస్తూ సోమవారం రోజు విచారణ చేపడతామని చెప్పేసి కూడా సిబిఐ ధర్మాసనం చెప్పింది. ప్రతిష రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.